నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై చిన్నవాడవైనా చక్కని పద్యం చెప్పావయ్యా. వీరు మధుర కవి నంది తిమ్మన్న గారు. మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి అప్పునే, మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి అప్పునే, కూపన తద్భేకములకు గగనధునే శ్రీకరముల చౌమ నంది సింగయ తిమ్మ. బాగు బాగు, కానీ గగనధుని నాకధుని అయితే కూపన తద్భేకములకు నాకధుని శ్రీకరముల చమ్మ నంది సింగయ తిమ్మ. శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులన్ గల్గే దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్మానినన్ నరసింహక్షితి మండలేశ్వరుల మెన్నన్వత్సుని సాటిగా నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవా వికట కవులు ఎందుకో నవ్వుతున్నారు? మరేమీ లేదు మహాప్రభు. తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి కాదంటూనే రాజకంఠీరవాని తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చింది. మంచి పట్టే పట్టావు మనవడా. ఏది నువ్వు పద్యం చెప్పు విందాం. తలనల్ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మండల భేదం వనరించి ఏగునెడా తన్మధ్యం పునన్ తారకుండల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుంగాంచి లోగలగం వారుతునేగే నీవయను శంకన్ కృష్ణరాయాధిప. షహబాష్, చిన్నవాడు అయినా పెద్ద పద్యం చెప్పావయ్యా. గురుచక్రవి గారు కానివ్వండి. ఆ కారడవులు ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని తిన్నడు తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ తురుకు దూపున గాలిన కొరత నురుకు నురుకు దూపుల బుట్టింతు నిరుకవారి ఇరుకు వలి గుబ్బ పాలిండ్లైగురు బోన్ల సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్యా. ఆహాహా, సుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ. తెలిసిల్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటల్ జుమే. అంతేనా తాతయ్య? అవునేమో మనవడా. రవి గారు, ఏ నాయన? కుంజరయోధంబు దోమకుత్తుకదొచ్చాను. ఈ సమస్యను తమరే పూరించాలి. గంధాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు తవిగొన్నావా లంచెల కొడక. ఎక్కడ కుంజరయూధంబు దోమకుత్తుకదొచ్చెన్. గట్టిగా కుంజరయూధంబు దోమకుత్తుకదొచ్చెన్. ఈ సమస్యనే మేమిస్తున్నాం.
పూరించండి రామకృష్ణయ్య గారు. రంజన చెడి పాండములరి భంజనులై విరటు కొల్వు పాలైరకట సంజయ విధినే మల్దును కుంజరయూథంబు దోమకుతుకదొచ్చెన్ నీ బుద్ధికి రెండు ప్రక్కలా పొదిని రామకృష్ణయ్య. సీమ కొండవీటి సీమ మహాప్రభు, అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేమొక పద్యం చెప్పాం. దానికి అర్థం వివరించగల వారెవరు ఇంతవరకు కనిపించలేదు. తమ కవి దిగ్గజాల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను. ఏమిటా పద్యం? రాజనందన రాజత్మజులు సాటి తలపనన్నయవే మధరణిపతికి భవభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళా భావములను. అంతేగా, దీనికి అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్య. చెబుతాను. ఈలోగా మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మెక మేకతోక మేక మేకతోక తోక మెక మేకతోక మేక మేకతోక తోక మెక మేకతోక మేక మేకతోక తోక మెక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి. పడతాను, పెద్దలు ప్రారంభించండి. సెలవా మహాప్రభు. రాయండి. మరుద్రుత తటస్థ శత్రు మండలి గళాంతరక్షరన్నవాసృగాపగాభిసారికా ధృతాంబుధి మరుత్పతి స్వరుచ్చతి క్రమత్రుటత్కుభృద్వర స్ఫురధ్వని ప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటి. రాశాను. అయ్యా, తమకు అంతటితోనే జయపత్రిక అందదు. మరో శారదామూర్తి అందుకోవచ్చు. బాబా మరొక్కసారి చెప్పమన్నారా? పూవట బాబా తలపై పూవట దాబిల్లి వల్వబూదట చేదే బూవట చూడగనులు కవ్వట అరయంగనట్టి అరుణకు జేజే. ఆగదన్నారుగా, గంటం ఆగిందే. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతు ఆ ప్రగడరాన్నరస విరసా తుసా భుసా.